మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అన్నారు ఒక సినీ గేయ రచయిత. ట్రాన్స్జెండర్లను చూస్తే ఇప్పుడు అదే అనిపిస్తుంది. వారు కూడా అనేక సామాజిక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ విభాగం ట్రాఫిక్ నియంత్రణలో 50 మంది ట్రాన్స్జెండర్లను భాగస్వాములను చేసింది. అంతేకాకుండా జడ్జీలు, డాక్టర్లు, యాక్టర్లు, నృత్యకారులు, జానపద నృత్యకారిణిగానే కాకుండా సివిల్ సర్వీసుల్లోకి ఇంకా పోలీస్ ఆఫీసర్లుగా కూడా ఎదిగి వారి జీవితాలను వారే ఘనంగా రూపుదిద్దుకున్నారు. ట్రాన్స్జెండర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, సామాజిక న్యాయం, గౌరవప్రద జీవనానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగా ట్రాన్స్జెండర్లకు మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కర్ణాటక ప్రభుత్వానిది. లింగ మార్పిడి విద్యార్థుల కోసం భారతదేశంలోనే మొదటి పాఠశాలను కేరళలోని కొచ్చిలో ప్రారంభించారు. దీనిలో భాగంగా ఓపెన్ స్కూల్ సిస్టమ్ కింద 10 మంది ట్రాన్స్జెండర్ స్కూల్ డ్రాపౌట్లకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించారు. తమిళనాడు తిరువళ్ళూరు పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ట్రాన్స్జెండర్ చంద్రనాథ్ దాత్సాయిని అరుదైన ఘనత సాధించారు. గ్రామీణ అభివృద్ధి శాఖలో ఓ ట్రాన్స్జెండర్ విధులు చేపట్టడం ఇదే తొలిసారన్నారు. ట్రాన్స్జెండర్ సంధ్యాదేవి తన కమ్యూనిటీకి చేసిన సేవలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అవార్డు అందజేశారు. ట్రాన్స్జెండర్లకు చదువు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు. షబ్నం మౌసి మొదటి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మధ్యప్రదేశ్లోని షాడోల్, అనున్పూర్ జిల్లాలో సోహగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికయ్యారు. ఆమె ట్రాన్స్జెండర్లపై వివక్షకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2005లో యోగేష్ భరద్వాజ్ దర్శకత్వంలో షబ్నం మౌసి పేరుతో సినిమా వచ్చింది. అందులో అశుతోష్ రాణా షబ్నం పాత్రను పోషించారు. జ్యోతి మండల్ మహీ దేశంలో మొదటి ట్రాన్స్జెండర్ జడ్జ్. వెస్ట్ బెంగాల్లో కాయుక్తకు నియమితులయ్యారు. మంజమ్మ కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి ట్రాన్స్ విమెన్గా చరిత్రలో నిలిచారు. జానపద నృత్యకారిణి మంజమ్మ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకునే ముందు మంజమ్మ జోగతి రాష్ట్రపతికి దిష్టి తీశారు. త్రినేత్ర హల్దార్ గుమ్మరాజ్ మన దేశంలోనే ఎంబీబీఎస్ చదివిన మొదటి ట్రాన్స్జెండర్ వైద్యురాలు. అంతేగాక ఆమె నటిగా కూడా ప్రతిభను నిరూపించుకొని అనేకులకు మార్గదర్శిగా మారారు. ఆమె ద్వారా స్ఫూర్తి పొందిన ఖమ్మం జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ డాక్టర్ రూత్ జాన్ పాల్ కొయ్యాల అనే అడ్డంకులను అధిగమించి హైదరాబాద్లోని ఈఎస్ఐలో మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఎండి ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్లో గత ఏడాది చేరారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ నుంచి 2018లో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కేరళ నుంచి డాక్టర్ విభా ఉషా రాధాకృష్ణన్ మొదటి ట్రాన్స్జెండర్ డాక్టర్ కాగా, ఐశ్వర్య ఋతుపర్ణ ప్రధాన మొదటి సివిల్ సర్వెంట్గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నారు. న్యాయ పోరాటాన్ని సాగించి దేశంలోనే మొదటి సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక యాషిని తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరారు. నర్తకి నటరాజ్ మొదటి ట్రాన్స్జెండర్ డాన్సర్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పద్మశ్రీని కూడా అందుకున్నారు. తమిళ సినిమా పెరంబులో మమ్ముట్టి భార్యగా నటించి అంజలి కూడా ట్రాన్స్జెండరే. అంతెందుకు, ప్రధానిగా నరేంద్ర మోదీ 3వసారి ప్రమాణ స్వీకారానికి కూడా వారికి ఆహ్వానం అందింది. 25 మంది ట్రాన్స్జెండర్లు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ట్రాన్స్జెండర్లందరికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వనుంది. తద్వారా స్కాలర్షిప్లు ఇచ్చి సాధికారతకు తోడ్పడాలనుకుంటుంది. త్వరలో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేయనుంది. వీరిలో నైపుణ్యాలను పెంచి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దనుంది.